గైస్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. వారం రోజులైంది జిమ్ కెళ్ళి. సో ఈ రోజు మేము కింగ్డమ్ మూవీకి అయితే వెళ్తున్నాం. 6 members ప్లాన్ చేసుకున్నాం. ఈడు నేనే మిగిలాం అనమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం, పామూరులో ఓ మంచి థియేటర్ కి వెళ్తున్నాం. అంటే ఇదే మంచి థియేటర్ అని చెప్పారు అనమాట. 2K థియేటర్, అక్కడికి వెళ్తున్నాం. ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటంటే మూవీ మీద నాకు ట్రైలర్ చాలా నచ్చింది. స్టోరీ అర్థమైపోయింది ఆల్రెడీ. కానీ నేను వెళ్తున్నందుకు మెయిన్ 2 reasons. అనిరుద్, గౌతమ్ తిన్నూరి. నేనైతే అనిరుద్ అండి. నాకు అనిరుద్ కన్నా గౌతమ్ తిన్నూరి మీదే గురి మీద వెళ్తున్నాను నేను. ఓకే, నాకు అది నాకేం లేదు. విజయ్ ఒక కొత్త లుక్ లో చూస్తున్నాను. ఆ క్యూరియాసిటీతో వెళ్తున్నాను అనమాట. బాగుంటుందో బాగా పక్కన పెట్టేద్దాం, బట్ ఎలా ఉందో చూడాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని. మామూలులో వెళ్తున్నాం, ఇక్కడ వైబ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. చూసి మీరు కూడా చూపిస్తాను, ఓకేనా? అండ్ లాస్ట్ లో మనం రివ్యూ గురించి కూడా మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు చూడండి. బై బాయ్, థియేటర్ లో కలుద్దాం. చిన్నప్పుడు సరైన మూవీ లైన్ లో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూడమైంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. చిప్స్ కొనుక్కున్నాం గాయ్స్. సెకండ్ హాఫ్ చూసేద్దాం. ఫస్ట్ హాఫ్ ఒపీనియన్ ఏంటి? బాగుంది, నాకు నచ్చింది. అనిరుద్ మ్యూజిక్ డబుల్ థమ్స్ అప్. అనిరుద్ మ్యూజిక్ మాత్రం చచ్చిపోదాం. అనిరుద్ మ్యూజిక్ వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మా గురించి అక్కడ చాలా ప్రాణాలు వెయిట్ చేస్తారు. ఫైనల్లీ మూవీ అయితే చూస్తాం అనమాట. ఇప్పుడు మన రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అసలు సినిమా ఏంటి, మాకెలా అనిపించింది నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు లాగే ఎలా అనిపించింది మన కింగ్డమ్ మూవీ? నేను కింగ్డమ్ గురించి చెప్పే ముందు, ఈ కింగ్డమ్ అనే మూవీని ఏళ్ళ కింగ్ డైరెక్టర్ కన్నా ఈ మూవీకి ప్రాణం పోసింది అనిరుద్ గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఇప్పటికి నాకు ఎక్కడికి, ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి బయటకు వచ్చాం అనమాట. లస్సీ ఒకటి కొనుక్కుంటున్నాను. అక్కడ కూడా అది ఓపెన్ చేస్తా, అదే రన్ అవుతుంది బ్రెయిన్ లో అనమాట. ఆ మ్యూజిక్ అసలు నాకు అది ఇచ్చిన ఎడ్రినలిన్ రష్ చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు చూసిన టీజర్ కట్ ప్రీలూడ్ ఒక్కటే కాదు, విలన్ కో బీజిఎం ఉంది. అండ్ కొన్ని సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ కానీ, రగిలే సాంగ్ ఒకటి కానీ, అన్నదమ్ముల సాంగ్ కానీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అని అనిరుద్ చాలా జస్టిఫై చేశాడు. అసలు సినిమాని ఒక హనుమంతుల్లా వండి చేతిలో లేపాడు అనమాట. అది మాత్రం నిజం. చాలా బాగుంది మ్యూజిక్. 100%. ఇంత స్టార్టింగ్ లో ఎందుకు మాట్లాడుతుంటే మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకేమన్నా బాగుంది మూవీలో అంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది విజువల్స్. ఎవడో సినిమాటోగ్రాఫర్ ఎవరో తెలియదు కానీ చందు పెట్టి ఇక్కడ సినిమాటోగ్రాఫర్ ఎవరో, ఓకే, అతనికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాన్సిషన్స్ చాలా సినిమాటిక్ గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. చాలా కొత్తగా టేకింగ్ ఎంత స్టైలిష్ గా ఉందంటే, సినిమా స్టార్ట్ అవ్వడం పీరియడ్ టైమ్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం పీరియడ్ టైమ్ లో ఆ టైమ్ లో తీసుకున్న విజువల్స్ కానీ, తర్వాత కొంచెం లేటెస్ట్ గా లైక్ ఇప్పుడు మన కొత్త విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు అక్కడ కానీ. నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు KGF చూడు, సడన్ గా లాస్ట్ ఫైట్ తలనరిగిన మమ్మీ సీన్ లోకి వెళ్తాను కదా, అంటే ఇది అంత లింక్ కాదు కానీ మనోడు కళ్ళు మూసుకుని ఒక్కసారి వాళ్ళ అన్న గుర్తొచ్చి, నాకు కూడా ఎలా అనిపించింది అంటే, ఓకే మనోడికి అంత ఫీల్ ఉంది, చూపించాడు అనమాట, అది కనెక్ట్ చేశాడు. బాగుంది. అలా నేను జెర్సీ మూవీ చూసిన తర్వాత గౌతమ్ తిన్నూరికి నాలో ఒక పార్ట్ ఇచ్చేసాడు అనమాట. కానీ అతను అంత రేంజ్ కి వెళ్ళాడా అంటే ఐ సే నో. జెర్సీ అంత రేంజ్ అయితే కాదు, బట్ మూవీ డన్. మూవీ ఇలా వెళ్తుంది అంతే. పాసిబుల్ యాక్షన్ మూవీ ఇలా వెళ్తుంది మూవీ. సత్యదేవ్ గారి యాక్టింగ్ గురించి. సత్యదేవ్ మీకు తెలుసు, చాలా ప్రామినెంట్ యాక్టర్, చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. అతనికి ఉన్నంత రోల్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ నాకేంటంటే అతనికి ఆ క్యారెక్టర్ లో డెప్త్ చాలా ఉండే. అసలు నాకు ఏమనిపించింది అంటే, ఇంకా డెప్త్ తీసుకెళ్ళచ్చు. అదేంటంటే చాలా అన్ఎక్స్ప్లోర్డ్ అయిపోయింది అనమాట క్యారెక్టర్. అరే ఈ క్యారెక్టర్ ఏంటి ఎలా ఎండ్ అయిపోయింది అన్నట్టే ఫీల్ లో ఉండిపోయినాడు అనమాట మూవీకి వెళ్ళిన తర్వాత. నేను పాజిటివ్స్ మాట్లాడిన తర్వాత వద్దాం నెగిటివ్స్ కొద్దాం. సినిమాలో బొక్కలు లేవా అంటే బోల్డ్ ఉన్నాయి, మాట్లాడుకుందాం బొక్కల గురించి. కానీ నచ్చిన ఆస్పెక్ట్స్ చెప్పేయాలి ముందు మీకు. ఇది ఎలా ఉంటదంటే, ఇప్పుడు చూడండి కానీ ఎక్కడో చూసామే అన్నట్టే ఉంటది అనమాట. గుర్తురాదు ఎప్పటికీ, కానీ ఎక్కడో చూసినట్టు ఉంటది. ప్రతి సినిమా కొత్త స్టోరీతో రావాలంటే రాదు, అది అందరికీ తెలుసు. కానీ ఉన్న స్టోరీలో ఎమోషన్స్ ఎలా బ్లెండ్ చేస్తాం అనేది మెయిన్ పార్ట్. విలన్ నాకు చాలా నచ్చాడు. అంటే ఒక కొత్త యాక్టర్ చూస్తున్నట్టు అతని పర్ఫార్మెన్స్ ఎలాగా ఉంటుందని ఒక ఏరియాలో జరుగుతుంది అనమాట. ఆ ఏరియాలో స్లాంగ్ లాగే మాట్లాడుతూ చాలా బాగా చేశాడండి విలన్ మాత్రం. ఆ షార్ట్ ఉంటదండి, మళ్ళా చెప్తున్నాను విజువల్స్. ఆ షార్ట్ ఒక్కటి నా కళ్ళ ముందు విలన్ ఒకటి ఉంటది అనమాట, మొత్తం రక్తంతో కొడవలో పట్టుకొని ఇలా నవ్వుతుంటాడు. భయం వేస్తుంది అనమాట లిటరల్లీ చూస్తే. అదే కదా విలన్ ఎంత దూలగాడా అనుకుంటాం. నాకు ఇంకొక కంప్లైంట్ కూడా ఉందండి మూవీలో. ఒక సాంగ్ ఉంటది, సాంగ్ గుర్తు రావట్లేదు, భాగ్యశ్రీతో.
డ్యూయట్ సాంగ్ మనం మాట్లాడుకున్నాం దీని గురించి ఈ already. సాంగ్ లేదు అని ఆ. బేసిక్ అది తీస్తారు ఆ సాంగ్ movie లో. లేదు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతున్నాను అన్నమాట మాయా మనం మన నార్మల్ సాంగ్ ఉంటుంది కానీ లేదురా సాంగ్ అని. నాకు అనిపించింది ఏంటంటే తీసి మంచి పని చేశారు. ఎందుకంటే మూవీ మంచి ఇంటెన్స్ గా వెళ్తున్నప్పుడు మధ్యలో విజయ్ దేవరకొండకి భాగ్యశ్రీకి లవ్ స్టోరీ పెట్టారు అనుకో, ఓకే అది But అవుట్ ఆఫ్ ట్రాక్ అయిపోయింది అదే కదా మొత్తం. ఇప్పుడు కొంచెం తెలియాలి కదా, అంటే మేము ట్రైలర్ లో ఆ సాంగ్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే మీకు సాంగ్ నచ్చలేదు మూవీలో లేదు అంటే తీరం మానేది, సాంగ్ అసలు డైరెక్ట్ చేయడం మానేది, దానికి మళ్ళీ సెపరేట్ గా బడ్జెట్ పెట్టి ప్రొడ్యూసర్ వేస్ట్ అది అయిపోయింది. పాజిటివ్స్ మాట్లాడేసుకున్నాం అన్ని. నెగిటివ్స్ ఏంటంటే పాజిటివ్స్ కి లాగ్ అయినండి. నేను ముందు నుంచి చెప్తున్నా, నాకు నచ్చింది ఫస్ట్ హాఫ్. అంటే ప్రతిదీ కొత్త స్టోరీ అలా వస్తూ ఉంటది కాబట్టి కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి కాబట్టి మనకి అలా వెళ్తూ ఉంటది అన్నమాట ఫస్ట్ హాఫ్. అంటే సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ శుభ్రంగా లేదండి, సీరియస్ గా చెప్తున్నా, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. పే ఆఫ్ అంటే ఏంట్రా? పే ఆఫ్ అంటే క్యారెక్టర్ కి ఎండింగ్ అన్నమాట ప్రాపర్. ఓ ఓకే. పే ఆఫ్ అనేది ప్రాపర్ గా లేదండి, సీరియస్ గా చెప్తున్నా. క్యారెక్టర్ రోహిణి గారు అనమాట. రోహిణి గారు అమ్మ మళ్ళా ఇంకో మంచి మదర్ క్యారెక్టర్ తీసుకున్నారు ఈవిడ అనుకున్నాను. అంతే అంతేనండి, అసలు అయిపోయింది అక్కడతో. అంటే ఆవిడ ఒక చిన్న సీన్ లో ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇంకెక్కడ కనిపించింది. ఇంకెక్కడ కనిపించదు నాకు అయ్యో ఎంత ఎక్స్ప్లోర్. మళ్ళీ అదే చెప్తానండి, ఫస్ట్ హాఫ్ లో సత్యదేవ్ గారికి ఇచ్చిన బిల్డప్ గానీ ఆ హైప్ గానీ అతను స్మగ్లర్ ట్రైలర్ చూసి కానీ సత్యదేవ్ మళ్ళా మంచి రోల్ పడింది సత్యదేవ్ కి. గాడ్ ఫాదర్ లో తర్వాత అంత మంచి రోల్ పడిందని చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను అనమాట. నేనైతే పర్సనల్ గా చెప్తున్నాను, నాకు ఆ బ్రదర్ బాండ్ బాగా కనెక్ట్ అయింది. బ్రదర్ బాండింగ్ బాగుంది, నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ విజయ్ లైక్ ఏంటంటే సినిమాలో కూడా హీరో అండ్ వాళ్ళ బ్రదర్, హీరో ఎక్కడైనా దెబ్బలు తిన్నా కూడా ఆ బ్రదర్ ఎమోషన్ క్యారీ చేస్తూ ఆ ఎమోషన్ తో ఫైట్ చేస్తాడు చూడండి, నేను అది బాగా కనెక్ట్ అయ్యాను, నాకు చాలా బాగా నచ్చింది అది మాత్రం. నెక్స్ట్ తర్వాత ఇంకోటి నచ్చలేదు ఏంటంటే హీరోయిన్ చాలా అండర్ యూటిలైజ్డ్ అండి. అసలు చాలా తక్కువ పార్ట్స్ కి ఉపయోగించుకున్నారు, ఉన్న పార్ట్స్ లో బాగా చేశారు హీరోయిన్ భాగ్యశ్రీ. కానీ లైక్ ఎలా వెళ్తుంది అంటే మొత్తం అంతా స్టోరీ మోడ్ వెళ్తుంది. హీరో అండ్ విలన్ అంతా ఒక స్టోరీ మోడ్ లో వెళ్తుంది, ఒక్కొక్క పార్ట్ అలా తీసుకుని వెళ్తారు అనమాట. మనకి ఏది ఎక్కువసేపు ఉండదు, అలాగని ఏది తక్కువసేపు ఉండదు, అన్ని పార్ట్స్ కవర్ చేస్తారు. విలేజ్ సైడ్ పార్ట్, హీరో పార్ట్, హీరోయిన్ చాలా తక్కువలేండి, అండ్ విలన్ పార్ట్, ఆ ఏరియా వాళ్ళ బ్రదర్ పార్ట్ అన్ని అలా కవర్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఓవరాల్ గా నాకైతే సినిమా పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో నేను మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసిన దానికి సెకండ్ హాఫ్ లో న్యాయం జరగలేదండి. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చింది సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్. నాకు నచ్చింది ఇంకా ఏంటంటే ప్రతిదీ కూడా ఈ మధ్య మూవీస్ అన్ని పార్ట్ 2 అని చెప్పి, సరే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మిగతా మూవీస్ లా కాకుండా ఒక ప్రాపర్ ఎండింగ్, ఫస్ట్ హాఫ్ ఎండింగ్ ఇచ్చి సెకండ్ హాఫ్ కి అక్కడ నుంచి ఇంకో పాయింట్ లాగాడు. అది బాగుంది. ఒక పాయింట్ ఉంది సెకండ్ హాఫ్ లో, ఒక పాయింట్ ఉంది, రీజన్ ఉంది ఎందుకు సెకండ్ హాఫ్ పార్ట్ 2 ఎందుకు ఉందో ఒక రీజన్ ఉంది. మంచి పర్సనల్ గా అయితే విజయ్ యాక్టింగ్ ఎప్పుడులాగా చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ దీని గురించి మాట్లాడుకోవచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ఫస్ట్ విజయ్ దేవరకొండ యాక్టింగ్. టు బి ఫ్రాంక్, అతను సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ అయినా కూడా నాకు అతను యాక్టింగ్ అంటే ఇష్టం. సినిమా కోసం ప్రాణం పెట్టే వ్యక్తి అతను కూడా బాగా చేస్తాడు యాక్టింగ్. ఇందులో కూడా చాలా బాగా చేశాడు. ప్రతి షాట్ లో కూడా ఏం చేసినా కూడా ఒక పక్క నుంచి ఆ ఎమోషన్ క్యారీ చేస్తూనే వచ్చారనమాట. సో మనం ఎక్కడ అవుట్ ఆఫ్ జోన్ వెళ్ళిపోం. అది రియల్ గానే బ్రదర్స్ ఒక బాండ్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో ఇంకా మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు అతని పేరు మర్చిపోయాను నేను, ఒక ఫాదర్ మేనమామ్ క్యారెక్టర్ చేస్తారు అతను, గానీ సమ్ పోలీస్ ఆఫీసర్ గెటప్ చేశారు అతను. అంటే చాలా ప్లెయిన్ ఓల్డ్ రోల్, కానీ అతని ఇంట్రడక్షన్ వల్ల నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. అతను నాకు తెలిసి 4-5 సార్లు వస్తాడు స్క్రీన్ లోకి, వచ్చిన ప్రతిసారి అమ్మ హీరో కన్నా ఎక్కువ ఎలివేషన్ ఇస్తాడు బ్రో అతనికి. నాకు ఏమో ఎక్కడి నుంచి వచ్చాడు రైడ్ అనుకుంటాను నేనైతే. ఆ ట్రాన్సిషన్స్ బాగుండే తెలుసా, అతనికి ఇచ్చిన విజువల్స్ ట్రాన్సిషన్స్ భలే ఉంటాయి, చాలా యాటిట్యూడ్ తో వస్తాడు అతను అయితే. సో కమింగ్ టు రైటర్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, సినిమా బాగుందా, బాగా తీసారా అంటే తీసారు, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత బాగా తీసారా అంటే అన్ఫార్చునేట్లీ తీయలేదు. అయితే జెస్సీ మూవీ నేను చూసిన తర్వాత కింగ్డమ్ మూవీ ఓకే అనిపించింది. కానీ చెప్తున్నా, నన్ను మీరు డిసప్పాయింటే చేశారు గౌతమ్ తిన్ననూరి గారు. బట్ యూ డిడ్ ఎ గుడ్ వర్క్. స్క్రిప్ట్ ఆన్ పేపర్ చాలా బాగుంది, యాజ్ కమ్యూనికేటెడ్ ఎర్లియర్. స్క్రిప్ట్ ఆన్ పేపర్ చాలా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ సెటప్ చేసిన దానికి సెకండ్ హాఫ్ ఏదో జరిగిపోయింది అనమాట. ఎస్పెషల్లీ దట్ లాస్ట్ 1 hour. నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఏ పాసిబుల్ యాక్షన్ మూవీ, కానీ ఖచ్చితంగా థియేటర్ లో చూడండి, ఎందుకంటే విజువల్స్ హైప్ రావాలన్నా థియేటర్ ఎఫెక్ట్ ఉండాలి. పామూర్లో ఒక 2K థియేటర్ లో చూసే ఇలాగా అయిపోతున్నాం అంటే మీరు ప్రాపర్ గా 4K డాల్బీ అట్మాస్ థియేటర్ లో చూస్తే వైబ్ వస్తుంది మీకు. నిజంగా చెప్తున్నానండి, ఆ విజువల్స్ కి మాత్రం. సో ఇదండి సంగతి, ఇది మా కింగ్డమ్ మూవీ రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్
మీకేమనిపించిందో ఈ మూవీ గురించి ఒకరు మీరు చూస్తే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మా రివ్యూ కూడా ఎలా ఉందో చెప్పండి. మాకు ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలంటే అన్ని మీకు కమెంట్స్ అయితే ఓపెన్ గా ఉంటే చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్. బై బాయ్.